ఇదిగో మీరు చూస్తున్న ఈ కుటుంబానికి 21 ఇయర్స్గా ఒకే కల. 3 BHK అని ఒక కల. సొంత ఇంటి ముందు వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ అనే బోర్డుండాలి అని నాన్న కల. ఒక పెద్ద ఇంట్లో ఉండాలి అని ప్రభు కల. తనకంటూ ఒక రూమ్ ఉండాలి అనే ఆర్తి కల. కాని ఒక మధ్యతరగతి కుటుంబానికి కల కనడానికి కూడా ఖర్చవుతుందండోయ్. ఎంత అంటారా? ఇంట్లోని కూతురు ప్రైవేట్ కాలేజ్లో బెటర్ ఎడ్యుకేషన్, హయ్యర్ స్టడీస్ని సాక్రిఫైస్ చేసే అంత. కొడుకు తనకి నచ్చింది చదవడం కాకుండా తనకి ఎక్కువ ఇన్కమ్ తెచ్చేది ఏదో అది చదువుకునే అంత. ఇంట్లో అమ్మ కొన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటున్న బంగారం తాకట్టు పెట్టే అంత. నాన్నేమో తన శక్తికి మించి ఆఫీస్లో ఎక్స్ట్రా అవర్స్ పనిచేసి హెల్త్ పాడు చేసుకునే అంత. చెప్పాలంటే సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకునే ప్రతి ఒక్కరిది ఇదే కథ. 3 BHK అంటే 3 బెడ్రూమ్లు, ఒక పెద్ద హాల్, ఒక కిచెన్ కావచ్చేమో కాని వీళ్ళకి మాత్రం అదే జీవిత ఆశయం. అద్దె ఇంట్లో ఉంటూ తిని తినక రూపాయి కూడబెట్టి ఎప్పటికైనా సొంత ఇల్లు కొనాలనే ఆశయంతో బ్రతుకుతున్న వీళ్ల కథ. కళ్ళతో చూస్తే 4 గోడలు మాత్రమే కదా ఏముంది అనిపించొచ్చు. కాని అదే మనసుతో చూస్తే ఆ 4 గోడల మధ్య ఉన్న ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు కనిపిస్తాయి. ఈ 4 గోడల్లో ఒక్క గోడ లేకపోయినా దాన్ని ఇల్లు అనరు కదా. వీళ్ళు కూడా అంతే. ఒక్క గోడ కింద పడిపోతున్నా మిగతా 3 కలిసి కింద పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాయి. ఒక్కరికి కష్టం వచ్చినా మిగతా 3 ఏకమై కలిసి డెసిషన్ తీసుకుంటారు. ఎలా అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి బర్డెన్ అవుతుందేమో అని అమ్మ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టపడినా తక్కువే అని నాన్న కల ఎప్పటికైనా నిజమవ్వాలి అని తపన పడే ప్రభు. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని కలల్ని చంపుకునే కూతురు. ఇలా ఒకరికోసం ఇంకొకరు అడ్జస్ట్ అయిపోతూ చేసిన సాక్రిఫైసెస్ ఎన్నో. ఒక మిడిల్ క్లాస్లో ఉండే మగవాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందంటే అందర్లా కాదు, తనెలా అయినా గెలవాలి, గెలుస్తూనే ఉండాలి. ఎందుకంటే తన సక్సెస్ కోసం మొత్తం ఫ్యామిలీ తన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఇంటర్లో మంచి మార్క్స్ తెచ్చుకుని సీట్ తెచ్చుకోవాలి అనే ప్రెషర్. డిగ్రీ పూర్తి చేసి ఎలాగైనా క్యాంపస్లోనే జాబ్ కొట్టాలి. నాన్నకి ఒక మంచి కొడుకులాగా ఉండలేకపోతున్నానేమో అనే భయం. ఇంట్లో వాళ్ళు వాళ్ళ కోసం చేసిన సాక్రిఫైసెస్ ప్రతి క్షణం వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉంటాయి. చదువు మాత్రమే మన జీవితాల్ని మారుస్తుంది, కష్టాన్ని తీరుస్తుంది, అమ్మా నాన్న హ్యాపీగా ఉంటారు అని మనలాగే ప్రభు కూడా బాగా చదువుకుందాం అనుకుంటాడు. బట్ ఆ చదువే తన బుర్రకి ఎక్కకపోతే అటు నచ్చింది చేయలేక, ఇటు చేస్తుంది నచ్చక అటూ ఇటూ కాకుండా ఉంటాడు. బిగ్గెస్ట్ ఫియర్ ఆఫ్ ప్రభు ఏంటి తెలుసా? డిసప్పాయింటింగ్ హిస్ ఫాదర్. అందుకే వాళ్ళ నాన్న తన వల్ల కొంచెం బాధపడినా వెంటనే సారీ చెప్తాడు. ఒక పక్క నాన్నకి రోజురోజుకీ ఖర్చులు పెరుగుతాయి కానీ సంపాదన పెరగదు. సమాజంలో మనిషి యొక్క స్టేటస్ని తన వ్యక్తిత్వం, కష్టపడే గుణంతో కాకుండా బ్యాంకు బ్యాలెన్స్తో చూస్తుంటే ఆ తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది? ప్రభు వాళ్ళ చిన్నాన్న అసలే నమ్మకంతో నీకు డబ్బులివ్వాలి అన్నప్పుడు అర్థమవుతుంది బంధానికి కాకుండా డబ్బుకి విలువిచ్చే మనుషులు పెరిగిపోయారు సమాజంలో అని. ఇలా సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే కల కలగానే మిగిలిపోతుంది అనే ఆలోచన ఆయనకి అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. ప్రభు ఉన్నాడు, ఏ కష్టం వచ్చినా చూసుకుంటాడు అనేదే ఆయన భరోసా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఊరికే అనలేదండి. వీటికోసం ఎదుర్కొనే అగ్ని పరీక్షలు ఎన్నో. అంతా కష్టపడి ఆఖరి మెట్టుదాకా వచ్చి అమ్మయ్యా ఆఖరికి మన కల నెరవేరబోతుంది అనే టైంకి వస్తాయి. ఇంట్లో ఆరోగ్య సమస్యలని, ఇంకోసారి అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, అబ్బాయి వాళ్ళు కట్నమేం అడగట్లేదు కానీ పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయమంటున్నారు. అప్పటిదాకా కష్టపడి కూడబెట్టిన డబ్బు ఒకసారి ఎడ్యుకేషన్ అని, ఒకసారి హెల్త్ కోసం, ఇంకోసారి పెళ్లి కోసం, ఇలా ఎన్నిసార్లు సిచ్యువేషన్స్ వాళ్ళని ఇంక నువ్వు ఇల్లు కొనలేవ్ అని కింద పడేసినా బట్ దే డోంట్ గివ్ అప్. మళ్లీ లేచి మళ్లీ ప్రయత్నిస్తారు. ప్రభుని వాళ్ళ నాన్నని చూస్తే అర్థమవుతుంది. ఫెయిల్యూర్ అంటే ఏంటి? సక్సెస్కి ఆపోజిటా? కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రభు తన మనసు చెప్పింది విని తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఐషు. మేబీ ఆ ఐస్ క్రీమ్ బెల్ తనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని, హిస్ మూమెంట్స్ విత్ ఐషు అండ్ హిస్ లవ్ టువర్డ్స్ హర్ అన్నీ గుర్తు చేసినట్టున్నాయి. తన కెరియర్ చాయిస్లా కాకుండా దిస్ టైమ్ హీ టుక్ స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. అందుకే హీ వాన్ ఇన్ చూసింగ్ ఐషు. ఈ సీన్లో ఆర్తి యాంగర్ని చూసి ఈజీగా జడ్జ్ చేయొచ్చు అంటిల్ వి నో హర్ పెయిన్. ఎప్పుడైతే తన కూతురు కొడితేనే వైలెన్సా అని అడిగినప్పుడు దెన్ హీ రియలైజ్డ్ తన కోడల విషయంలో కూడా ఆ తప్పే చేశారు అని.
ప్రభు కాని ఆర్తి కాని చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లో, ఇల్లు విషయంలో, చదువు విషయంలో అన్నిట్లో అడ్జస్ట్ అవుతూ దే గాట్ టు అ పాయింట్ దే ఫైనలీ చూస్ ఫర్ దెమ్సెల్వ్స్. ఒక గొప్ప కథని ఎవరైనా చెప్పచ్చు, కానీ ఒక ఇంటి కథ, ఈ కుటుంబ కథని ఇంట్లోని 4 గోడలకి తప్ప ఇంకెవరికి బాగా తెలుస్తుంది? తన ఎమోషన్స్ బయట పెట్టకుండా ఒంటరిగా గదిలోకి వెళ్లి బాధపడే నాన్న గురించి, ఇరుకు ఇంట్లో తనకి నచ్చినా నచ్చకపోయినా కుటుంబం కోసం సర్దుకుపోయే తల్లి గురించి, ఇల్లు కొనాలనే నాన్న కల ఎప్పటికైనా నిజమవ్వాలి అని తపన పడే కొడుకు గురించి, తన డ్రీమ్స్ ని పక్కన పెట్టి ఇంటి పరిస్థితిని అర్థం చేసుకున్న కూతురు గురించి, ఇలా వాళ్ళకంటే వాళ్ళ గురించి ఆ కోడలికే బాగా తెలుసు. ఫైనలీ ఒక కథ చెప్తాను వింటారా? ఒక పేదవాడు గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటే అక్కడే ఉన్న ధనవంతుడు అతన్ని చూసి నవ్వాడంట. ఎందుకు నవ్వుతున్నావ్ అని అడిగితే, ఆ దేవుడు నీకేమిచ్చాడని? ఆ చిరిగిపోయిన బట్టలు తప్ప, అయినా అతన్నే నమ్ముతున్నావ్ అన్నాడంట. దానికా పేదవాడు నవ్వి, నాకు పుట్టినప్పుడు ఈ చిరిగిపోయిన బట్టలు కూడా లేవు అని చెప్పి వెళ్ళిపోయాడంట. నాకిది లేదు అది లేదు అని అనుకుని బాధపడే ప్రతిసారి ఒకసారి వెళ్ళి నాన్న కాళ్ళ చెప్పులు చూస్తే అర్థమవుతుంది, లేని వాటి కోసం ఆరాటపడుతూ ఉన్నవాటితో సంతోషపడడం మర్చిపోతున్నామని. ఈ వీడియో ఎవరు చూస్తున్నా ఐ హోప్ మీరు బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నా. మీ ఇంటితో ఉన్న మీ మెమరీస్, మీ ఇంటి కథని కమెంట్స్లో షేర్ చేయండి. ఆల్సో ఒక 5 మినిట్స్ మన ఛానల్లో స్పెండ్ చేసి మీకు కంటెంట్ బాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.